అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపైన ఐవీఆర్ఎల్ సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వే ఏదైతే 5 మంత్రులకు ఉద్వాసన పలుకుతారు, అందులో భాగంగానే కడప జిల్లా నుంచి ఒక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఉద్వాసన తప్పదన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకు ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సర్వే నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా అదే అంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే మంత్రి పదవే ప్రధాన కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి కడప, కమలాపురం, అదేవిధంగా మైదుకూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఐవీఆర్ఎల్ సర్వే ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఐవీఆర్ఎల్ సర్వే చేసింది. ఆ సర్వేలో మాత్రం దాదాపు కార్యకర్తలు ఎవరు కూడా ఏదైతే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకున్న పాపానపు లేదు, కార్యకర్తలు అసలు గెలిచిన తర్వాత కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే కమలాపురంలో మాత్రం ఎన్నికల అనంతరం కూడా ఒక్కసారిగా ఏదైతే మండల స్థాయి ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో పాటు అటు పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది పుత్తా చైతన్యారెడ్డి. అయితే ఎమ్మెల్యే చైతన్యారెడ్డి నిర్వహించిన తర్వాత ఎవరు కూడా ఆ కార్యకర్తల సమావేశం కానీ అదేవిధంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో సమావేశం నిర్వహించేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి, ఓ రకంగా విమర్శలకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. అయితే కడపలో మాత్రం ప్రధానంగా కార్యకర్తలను పట్టించుకుంటున్న పాపాన పోలేదన్నటువంటి విమర్శలు ఒకవైపు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలకు పనులు జరుగుతున్నాయి, తమకు పనులు జరగడం లేదు. ఏదైతే అచ్చెన్నాయుడు గతంలో కూడా వైట్ ఏదైతే కండువా కప్పు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పోతే పనులు జరుగుతాయన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత టీడీపీ నేతలు ఎక్కడికి పోతున్నా కూడా పని జరగడం లేనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైతే వైసీపీ నేతలకే అక్కడ పనులు జరుగుతున్నాయి, టీడీపీ నేతలకు పనులు జరగలేనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. అయితే కడప ఎమ్మెల్యేతో పాటు అటు కమలాపురం కావచ్చు, అదేవిధంగా మైదుకూరు కావచ్చు, పొద్దుటూరు ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఐవీఆర్ఎల్ సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో పూర్తిగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం పార్టీ పరంగా అంటే పార్టీ బలోపేతం దిశ అడుగులు వేయాలన్నటువంటి భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారే తప్ప మంత్రి పదవి కోసం కాదన్నటువంటి విషయం స్పష్టంగా అవుతున్నప్పటికీ కూడా అయితే కొందరు మాత్రం ఏదైతే మంత్రి పదవి కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కూడా మంత్రి పదవి రేసులో తామున్నామంటూ ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా అటు కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసినట్లు కూడా ఐవీఆర్ సర్వేలో తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే సీఎం చంద్రబాబు ప్రత్యేకించి ఎమ్మెల్యేల పనితీరు పైన ప్రతి నెల కావచ్చు, అదేవిధంగా 6 నెలలకోసారి ఆయన సర్వే నిర్వహిస్తుంటారు. ఆ సర్వేలో పనితీరు ఎలా ఉంది, వారి పనితీరు పైన కూడా ఆయన స్పష్టంగా తెలుసుకున్న తర్వాత హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా నిత్యం ఇక్కడి నుంచి కార్యకర్తల ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా గట్టిగా నిఘా ఉంచి ఆ కార్యకర్తలు ఎవరెవరు ఏమేమి అనుకుంటారన్నటువంటి విషయాన్ని కూడా అటు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటారు. అయితే ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా కొంత ఎవరైతే సానుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేలకు సానుకూలంగానే రిపోర్టు పంపిస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే మరోవైపు ఏదైతే గతంలో కూడా కార్యకర్తలు అసంతృప్తికి గురైన కార్యకర్తలు ఎందరో కూడా పల్లా శ్రీనివాస్తో కూడా కలవడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కలిసి తమ గోడు వెళ్ళబెట్టుకున్నా కూడా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి వారికే పదవులు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారి వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఏదైతే కార్యకర్తల అభిప్రాయాలు కావచ్చు, కార్యకర్తలు ఏవైనా ఫిర్యాదులు చేస్తే అవి ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు అటువైపుగా ఏదైతే కార్యకర్తలు చెప్పిన విషయాన్ని చంద్రబాబుకు చేరవేయడం లేదనే విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే కార్యకర్తలు అక్కడికి వెళ్ళినప్పుడు తమ గోడు వెళ్ళబోసుకున్నా కూడా ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం లేదన్నటువంటి భావన కూడా ఇక్కడ కడప జిల్లాలో వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా
కేవలం 6 నెలల కాలంలోనే కార్యకర్తల్లో అసంతృప్తి అసహనం వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.